హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే బ్యాచులర్ స్టైల్లో టేస్టీగా సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చికెన్ ప్రిపరేషన్ కోసం ముందుగా చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కర్రీకి సరిపడా ఆయిల్ని పోసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ పేస్ట్ కాకుండా ఆనియన్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని మనం ఇందులో ఫ్రై చేసుకుందాం. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను ఎప్పుడైనా కానీ పేస్ట్ చేస్తాను, బట్ బ్యాచులర్స్కి పేస్ట్ చేసేంత టైం కూడా ఉండదు కదా ఫ్రెండ్స్. సో అందుకోసమని బ్యాచులర్స్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటారు. సో నేను కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అవి ఆనియన్స్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకుందాం. ఇంకా దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. వీటిని ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని ఇంకా చక్కగా కలిపేసుకోవాలి. ఇంకా మనం ఇందులో టర్మరిక్ పౌడర్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుందాం. ఇంకా నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. వేసుకొని అడుగు అనేది అంటకుండా చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాయి, కొంచెం ఫ్రై కూడా అయిపోయినాయి కదా. ఇలా ఈక్వల్ క్వాంటిటీగా మనం ఫ్రై చేసుకోవాలి, మాడకుండా ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆకుని మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఇంకా కొత్తిమీర ఆకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, మనం ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు చికెన్ని ఇందులో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఈ ప్రాసెస్లో కర్రీ చేయడం వల్ల ఒక 5 మినిట్స్లో మనకి కర్రీ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా అర్జెంటుగా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే చికెన్ మొత్తం వేసేసుకున్నాను. వేసేసుకొని చక్కగా కలిపేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుందాం. ముందుగా ఎందుకు నేను సాల్ట్ వేస్తున్నానంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావడం కోసం నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ మొత్తం ఈక్వల్గా పీసెస్కి పట్టేలాగా చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇంకా టర్మరిక్ పౌడర్ కూడా అంతా మొత్తం పీసెస్కి పట్టి మగ్గేలాగా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్న హోల్ గరం మసాలా పౌడర్ని కూడా కొద్దిగా వేసేసుకుందాం. ఇంకా మిగిలింది కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేసుకుందాం. ఇంకా దీంతో పాటు కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని చికెన్ మొత్తం మగ్గి వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు మనం క్యాప్ పెట్టేసుకొని 5 or 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, వాటర్ ఎంత బయటకు వచ్చేసినాయో. ఇంకా ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మనం వెయిట్ చేసి తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ని మన టేస్ట్కి సరిపడా మనం ఎంతైతే స్పైసీగా తింటామో అంత బట్టికి మనము రెడ్ చిల్లీ పౌడర్ని వేసి కలిపేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత పీసెస్కి మొత్తం పట్టేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా వాటర్ కూడా మనకి దగ్గరికి వచ్చేసినాయి. ఇంకా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ మిగిలిపోయిన హోల్ గరం మసాలా పౌడర్ ఉంది కదా ఫ్రెండ్స్, అది కంప్లీట్గా వేసేసుకుందాం. ఇంక ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా మనకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా సరిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీరాకు, పుదీనా వేసేసుకుందాం. పుదీనా, కొత్తిమీరాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా ఫ్రై చేసుకుందాం. చూడండి, వాటర్ కూడా మనకి మొత్తం మగ్గిపోయింది. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి ఇప్పుడు కొద్దిగా మనం వాటర్ని వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని చూడండి ఫ్రెండ్స్, చూడడానికి ఎంత డిలీషియస్గా కనిపిస్తుందో. ఇంకా డైరెక్ట్ ఇలా అయినా తినొచ్చు. కొంచెం మనకి రైస్లోకి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా. సో దానికోసం లైట్గా ఒక చిన్న టీ గ్లాసెడు మనం వాటర్ అయితే పోసేసుకుందాం. ఎక్కువగా కాకుండా కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఎక్కువగా ఇంకా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంత క్వాంటిటీలో వాటర్ అయితే సరిపోతుంది. ఇంకా టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇలా డిఫరెంట్గా ఉంది. ఇంకా మనం ఆనియన్ పేస్ట్తో వేసి చేస్తాం కదా, అలా కంటే ఇంకా ఇలా నార్మల్గా ఎక్కువగా మసాలా లేకుండా సింపుల్గా చాలా బాగా టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. చూడండి, యమ్మీ టేస్టీ బ్యాచులర్ టైప్లో చికెన్ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంకా మనం రైస్లో వేసుకొని టేస్ట్ చేసి చెప్దాం ఫ్రెండ్స్ ఇంకెలా ఉందనేసి. చూడండి, చూడడానికి ఎంత బాగుందో.
ఇంకా మనకి అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వింగ్ ప్లేట్ తీసుకొని కర్రీని సర్వ్ చేసి ఇంకా టేస్ట్ ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇంకా నాకైతే చూడడానికే టెంప్టింగ్గా ఉంది. ఇంకా నేనైతే రైస్ తీసుకున్నాను. ఇప్పుడు రైస్లో, వైట్ రైస్లో మీకు టేస్ట్ మాత్రం చెప్తాను ఎలా ఉందనేసి. ఇంకా నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎక్సలెంట్గా ఉంది, డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా రైస్లో కంటే చపాతీలోకి ఇంకా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇంకా పీస్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.